నువ్వు ఇయ్యాలి వచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేసే మా పిల్లలు మేము ఏడ బతకాలి? మేము ఏం పాపం చేసినాం నీకు చెప్పండి? మేము నా కబ్జాలు చేసినామా? వేల కొద్దిగా ఉందా? ఎకరాలు ఉందా? బ్యాటరీలు పెట్టినామా? చిన్న పిల్లలు పెట్టుకొని మేము కష్టం రోజు కూలి చేసి బతుకుతున్నాము. నిరుద్యోగులను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి మా ఇల్లు కొలగొడతాం. మాకు బతుకుదేరు ఏంటిది చెప్పండి? ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు చెప్పండి? కరెంటు బిల్లు కడతలేమా? ఇంటి ట్యాక్సీ కడతలేమా? మేము ఏం పాపం చేసినాము మీకు అందరికి? ఇట్లా రోడ్డు మీద ఆడపిల్లల ఉసిరు ఎందుకు కోసుకుంటావు? రేవంత్ అన్నా నీకు దండం పెడతానా? మా దగ్గరికి రాకు, మా ఇల్లు కూలగొట్టం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు. రేవంత్ రెడ్డి ఇల్లు డబుల్ బెడ్రూమ్ లో చెప్పండి. మేము రూపాయి కష్టం వేసుకొని మా ఇంట్లో సొంత ఇంట్లో మేము ఉండాలని కష్టపడి ఇల్లు కట్టుకున్నాం సార్. రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ కోసం మేము కబ్జా చేయలే, మేము గుడిసెలు వేసుకొని కబ్జా చేయలే. మేము ల్యాండ్లు కష్టపడి రూపాయి కష్టపడి కొన్నాం ఇల్లు. అది ఏళ్ళ నుంచి నిరుద్యోగి గరీబోని కళాది సొంత ఇల్లు, ఆ సొంత ఇల్లు కొలుస్తాడే గవర్నమెంట్ ఎందుకు?